సవినయంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను నేను. అయ్యా, మీకు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటే మీకు నిజంగా గౌరవం ఉంటే, ఆ యొక్క గుడి పట్ల, ఆ యొక్క ఆలయం పట్ల మీకు బాధ్యత ఉంటే, గౌరవం ఉంటే, నెయ్యి కల్తీ మీరు చేసి మాపై నెడతారా అని అడుగుతున్నా. ఈ నెయ్యి కల్తీ చేసింది ఎవరు? ఒకవేళ కల్తీ జరుగుంటే ఎవరి హయాంలో జరిగింది? ఏఆర్ అనేటటువంటి డైరీ ఎవరి అధికారంలో వారి కార్యకలాపాలను మొదలుపెట్టింది? ఇవన్నీ సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ తన ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. మేము అనేక సందర్భాల్లో చెప్పాం, ఈ యొక్క వ్యవహారానికి మాకు సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధం లేనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది అని మేము పదే పదే మాట్లాడితే, వారు అనేక సార్లు మాపై దాడి చేశారు. వాళ్ళ చేతిలో కరపత్రాలు ఉన్నాయి, వాడి చేతిలో మీడియా ఛానల్స్ ఉన్నాయని మాపై దాడి చేశారు. ఇవాళ సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్ లో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. చంద్రబాబు గారి ఇంద్రజాలం, మాయల పకీరు వేషాలు వేసినటువంటి ప్రతి ఒక్కరి బాగోతాలు బయటపడిపోయాయి. ఈ ఇంద్రజాలం ఏంది అంటే, 278 రూపాయలకి నెయ్యి సప్లై చేసినటువంటి హెరిటేజ్ అనేటటువంటి కంపెనీకి సంబంధించిన అనుబంధ సంస్థ అయిన ఇందాపూర్ డైరీ అనేటటువంటి దానికి అసలు నెయ్యి 300 లోపల రాదు, దానికి డబల్ రేట్లో కట్టబెట్టాలనేటటువంటి ఒక పన్నాగం బన్నాడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి నేతలు. 2015లో 278 రూపాయలకి నెయ్యిని సప్లై చేసినటువంటి ఇందాపూర్ అనేటటువంటి డైరీని ఈరోజు ఇంత రాద్ధాంతం చేసిన తర్వాత, ఇంత బురిడీ చేసిన తర్వాత, ఇంత మర్మాన్ని లోపల పెట్టుకొని చంద్రబాబు గారి మాయాజూదం, మాయాజాలం, కనికట్టు కార్యక్రమం ఏందయా అంటే, హెరిటేజ్ భాగస్వామి అయిన ఇందుకూరు డైరీకి 658 రూపాయలకి చరిత్రలో లేని విధంగా, ఈ రోజుకి చరిత్రలో, టీటీడీ చరిత్రలో 658 రూపాయలు ఎప్పుడు నెయ్యికి చెల్లించలా ఇన్ని సంవత్సరాల్లో. ఈ ఇందుకూరు డైరీకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హెరిటేజ్ ఇది అని వారి యొక్క వెబ్సైట్లో 17వ నంబర్గా ఉంటుంది. ఈ రోజుకి మీరు హెరిటేజ్ డైరీ /మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని కానీ కొడితే వాళ్ళ వెబ్సైట్లో కింద భువనేశ్వరమ్మ గారి ఫోటో కూడా ఉంటుంది. వాళ్ళ వెబ్సైట్ ఇది. దానిలో 17వ నంబర్ ఇందుకూరి డైరీ. ఈ డైరీ మహారాష్ట్రలో ఉంటుంది. అతిపెద్ద డైరీ, చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా పెద్ద యూనిట్ ఇది, హెరిటేజ్కి సంబంధించింది. ఈ సంస్థ, ఈ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా సందర్భాల్లో నెయ్యిని సప్లై చేసింది సుమి. ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ నెయ్యిని సప్లై చేస్తున్నట్టుగా ఎప్పుడు బయటికి చెప్పలా. ఎందుకంటే ఇది ఇలాగే దాగిద్ది అనుకున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేసి సిట్ని ఏర్పాటు చేయకపోతే ఇప్పటికే ప్రజలకు తెలియదు. ఎందుకంటే మేము ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వరు. చంద్రబాబు నాయుడు గారు, మీరు అసెంబ్లీకి రాక ఆగిన సమయంలో మీరు జీతం తీసుకున్నారా అని నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అసెంబ్లీ వ్యవహారాలు చూసేటటువంటి చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టా. ఈ రోజుకి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలా. అంటే ఒక ప్రజాస్వామ్యంలో హక్కుగా ఒక ఎమ్మెల్యే అడిగినటువంటి వ్యవహారానికి కూడా ఈ రోజు వరకు ఇవ్వలా. మీ మీడియా సాక్షిగా చెప్తున్నాను. చీఫ్ సెక్రటరీ గారు నన్ను పిలిచి విత్డ్రా చేసుకోమని నన్ను కోరాడు. అదే విధంగా ఇవాళ సిబిఐ సిట్లో ఇవన్నీ బయటకు రాకపోతే, ఇందుకు ఇవన్నీ వచ్చినటువంటి కంపెనీలు ఎవరికి ఎవరు ఏ విధంగా ఎప్పటి నుంచి సప్లై చేస్తున్నారు అనేది బయటికి రాకపోతే దీనిలో దాగున్నటువంటి ఈ గూఢార్థం బయటకు వచ్చేది కాదు. ఈ కంపెనీ ప్రతిసారి టెండర్లు వేస్తూనే ఉంటుంది, ప్రతిసారి
బిడ్ వేస్తుంది. కానీ ఇది 2016లో ల్యాబ్లో ఫెయిల్ అయింది. గమనించాలి మీరు. ఒకవేళ నిజంగా కల్తీ జరుగుంటే హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ యొక్క చరిత్రను కానీ వెనక్కి వెళ్లి చూస్తే, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు కేటీఆర్ గారు వారు అసెంబ్లీలో మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రం హెరిటేజ్ పాలల్లో విష నమూనాలు ఉన్నాయి అని బ్యాన్ చేసింది. కర్ణాటక రాష్ట్రం బ్యాన్ చేసిందండి పాలని. వ్యవస్థ ₹1,00,000 పెనాల్టీ వేసింది, పెరుగు క్వాలిటీ లేదు అని. అంటే ఇలాంటి చరిత్ర కలిగినటువంటి కంపెనీ ఇవాళ టీటీడీకి ₹658 నెయ్యిని సప్లై చేస్తుంది. ఈ కంపెనీ 2019లో ₹321 సప్లై చేసింది. ఇందాపూర్ అనేటటువంటి ఈ సంస్థ నెయ్యి టీటీడీకి ఇచ్చే నెయ్యిలో భాగస్వామ్యం లేదు అని ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి ఒక ప్రకటనని రిలీజ్ చేసింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాని గురించి మాట్లాడతాడు. హెరిటేజ్ ₹1 కూడా లబ్ధి పడలేదు ఈ యొక్క గవర్నమెంట్లో అంటుంది. ఏమండి మీరు అలైన్మెంట్ ఎందుకు మార్చారు? రింగ్ రోడ్ అలైన్మెంట్ దగ్గర మీకు హెరిటేజ్ భూములు ఉన్నాయి అనేటటువంటి వ్యవహారాన్ని ఆ రోజు ఏసీబీ తేల్చిందా లేదా?